పెడుతున్నానని చెప్పండి. అంటే దయచేసి చాలా విషయాలు ఉన్నాయి, మనం ఏది మాట్లాడినా దానివల్ల ఏమవుతుంది, చాలా ప్రమాదాలు వస్తూ ఉంటాయి. అంటే జనసైనికులు మీ గురించి మీరు ఆలోచించుకోండి, మీ గురించి నేను ఆలోచిస్తాను. ఈరోజు మీకు చెప్పే హామీ అది, మీకు ఇచ్చే భరోసా. మీరు నా గురించి ఆలోచించద్దు, ప్రజల గురించి ఆలోచించండి, ప్రజా సమస్యల గురించి ఆలోచించండి. నాకెంత ఆనందం అంటే ప్రజా సమస్యల మీద పోరాడిన జన సైనికులు మీరందరూ కూడా అవనిగడ్డ నియోజకవర్గంలో నిజంగా మాటలు చెప్పడానికి మాకంటే కూడా ఎక్కువ పోరాటం చేశారు. నిజంగా ఆ రోజున కోడూరు రోడ్డు గురించి కొన్ని వందల మంది జన సైనికులు పాదయాత్రగా వస్తే నేను చూసి నేను తనమయ్యండి అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు జనం సమస్యల మీద, అనేక సమస్యల మీద పోరాడారు. మీరు ఎక్కడ ఏ సమస్య వచ్చినా మీరు బయటకు వచ్చారు. అది పవన్ కళ్యాణ్ కోరుకున్నది. నాకు ఈ గుడివాక శేషబాబు ఒక రకంగా నాకు మొదట విరోధి అయిన, కానీ ఇతనంటే నాకు ఎందుకు అభిమానం అంటే ఆ సమస్యల మీద పోరాడే శక్తి అతనికి ఉంది. ఒకటి మాత్రం మీరు గుర్తుంచుకోండి, ₹93 కోట్ల హామీలు ఇచ్చాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అవనిగడ్డలో. ఏడాది అయిన సందర్భంలో అప్పటికి మనం కలిసి ఉన్నాం కనుక తెలుగుదేశం జనసేన కలిసి అవనిగడ్డలో ఎమ్మెల్యే గారి కార్యాలయం ముందు ఆందోళన చేయాలని చెప్పి తలపెట్టడం జరిగింది. సరే, తెలుగుదేశం నాయకులందరినీ కూడా నన్నైతే అవసరం చేశారు. మా అబ్బాయిని వీళ్ళందరినీ తీసుకెళ్ళి అక్కడ గిరగర తిప్పుకొచ్చారు. కానీ ఆ సందర్భంలో వేరే మహిళలు, వేరే సైనికులు రోడ్డు మీదకి వస్తే ఎమ్మెల్యే గారు వచ్చి దాడి చేశాడు వాళ్ళ మీద. ఆ దాడిని ఖండించిన వ్యక్తిని నేనని చెప్పన్న విషయం మీరు గుర్తుంచుకోనని చెప్పి మాత్రం మనం చేస్తాం. ఎవరు నాయకులు ఎక్కడ మాట్లాడలేదని ప్రతి మీటింగ్లో కూడా ఆ విషయం మీద మాట్లాడతాం. మన ఎప్పుడు ఒక ఆయన ఏదో ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ అక్కడ మార్పింగ్ చేశారు, నేనేమీ చేయలేదని చెప్పి నేను ఇంకా పైగా ఏం చెప్పంటే నేను వెళ్ళి ఈయన్ని సన్మానించానని చెప్పాను. ఆయన వెళ్ళి అభినందించిన మాట మాత్రం వాస్తవం. ఎందుకంటే ఎప్పుడైతే అదే మీ పార్టీ, ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా, కానీ జనసేన పార్టీ ఇద్దరం కలిసి సంయుక్తంగా ఒక పిలిపించినప్పుడు, జనసేన పార్టీ మీద ఆ రకమైన దాడి జరిగినప్పుడు దాని వెనకాల నిలవకపోతే నేను నాయకుడిని కాదన్న విషయం మీరు గుర్తుంచుకోండి అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం. ఎందుకు నేను నా జనసేనలో కదా జరిగింది, మా తెలుగుదేశంలో మీద జరగలేదు కదా అని చెప్పి నేను ఇంట్లో పడుకోవచ్చు కదా. ఎందుకు ఆ భరోసా ఇచ్చాను, ఎందుకు ఆ ధైర్యం ఇచ్చాను, అదే దయచేసి జనసైనికులు ఆలోచించుకోరుతున్నారు. మీకు ఎప్పుడైనా ఎక్కడైనా కూడా ఇబ్బంది కలిగించాను, అధికారం నా చేతిలో చాలా కాలం ప్రజారాజ్యం